హాయ్ హలో నమస్తే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మనమైతే ఫారెస్ట్లోనే అయితే క్యాంపింగ్ అయితే అయిపోతున్నాము. వీడియోని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనమైతే ఇప్పుడైతే ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఫారెస్ట్ లొకేషన్ అయితే ఇలా ఉంటుందో మీకైతే పిన్ టు పిన్ అయితే ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసేయండి గ్యాస్ నాతో. డ్రోన్ ఇస్తావా? ఇక్కడ డ్రోన్ పట్టుకోండి. ఇప్పుడైతే మనమైతే ఫారెస్ట్లోకి వెళ్ళి ఏం ఫ్రూట్స్ అవి ఆ పనులను ఏమంటారు? నక్కరవన్ల. ఆ నక్కరవన్లు అయితే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే ఫాస్ట్ అయితే ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోయాం. మీరు సండే రోజు అయితే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేయను అర్థం కాక అయితే చేనులకి అయితే వచ్చేసాను, పొలంలోకి. ఫారెస్ట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ మొత్తం లొకేషన్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఈరోజు అయితే క్యాంపింగ్ వచ్చేసి ఫారెస్ట్ వచ్చేసి మనమైతే ఇప్పుడైతే ఫారెస్ట్ మిడిల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. మిడిల్లోకి వెళ్ళిన తర్వాత ఆడనైతే ఒక తన మంచి ప్లేస్ చూసుకొని అయితే క్యాంపింగ్ అయితే ఇద్దాము. ఈరోజు సండే కదా, ప్రతి సండేనైతే ఒక క్యాంపింగ్ వీడియోని అయితే రికార్డ్ అయితే చేస్తాను. ఎనిమల్స్ అయితే ఉండే ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ రా స్ట్రైటా. ఫారెస్ట్ చూసుకోండి ఎంత భయంకరంగా ఉందో. మొత్తం గ్రీనెస్ట్ అయిపోయింది. మొత్తం మనకు వెళ్ళడానికి కూడా దారి కూడా లేదు. అంతనైతే చెట్లు అయితే మొత్తం మొలిచిపోయాయి. దీని దారి అయితే నాకైతే తెలియడం లేదు. ఎటు సైడ్ స్ట్రైటా? అరే లేదురా బాబు, ఇటు సోవా ఇళ్ళకేసా. దారి కూడా అండి ఎలా ఉందో. ఇంత భయంకరమైన ఫారెస్ట్లోకి అయితే మనం అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఓ దేవుడా, అసలు దారే లేదు. ఇక్కడ నుంచి అయితే దిగాలి. ఫారెస్ట్ అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. మన ఎనిమల్స్ వచ్చినాయంటే అటాక్ చేస్తుంది. తన వెపన్స్ కూడా ఏం లేవు ఎనిమల్స్ నుంచి తప్పించుకోనికి. పికాక్స్ అయితే అరుస్తున్నాయి ఫారెస్ట్లో. చెట్టు చూడండి, దీనికి ఫ్రూట్స్ ఉన్నాయేవో, కాకపోతే ఇవి తినరు. ఈ ఫ్రూట్స్ అనిపిస్తున్నాయా? ఇవి తిన్నీకైతే పని చేయి. ఇటు సైడ్ స్ట్రైటా? ఇట్లా ఇటా? నాకైతే దారి అయితే తెలియడం లేదు. మా వాడైతే చెప్తుండు. అయితే నెక్స్ట్ లాస్ట్ సండే వచ్చారంట, వాళ్ళకైతే ఫ్రూట్స్ అయితే అనిపించినాయి అంట ఇటు సైడు. ఆ ఫ్రూట్స్ వచ్చేసి నక్కరవన్లు అంటారు. ఆ ఫ్రూట్స్ని అయితే మనం అయితే ఇప్పుడైతే తెంపనీకి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంత భయంకరమైన ఫారెస్ట్లోకి మీరైతే రిస్క్ అయితే చేయొద్దు. నేనైతే చాలా రిస్క్ చేశాను అయితే ఈ ఫారెస్ట్కి అయితే వచ్చేసాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే ఇంకా ముందు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనము వచ్చేసి అయితే ఇప్పుడు మిడిల్ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసాము. మిడిల్ అంటే చుట్టుపక్కల ఇటు ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వెళ్ళినా అని మొత్తం ఫారెస్టే. మిడిల్లోనైతే మనం ఫారెస్ట్ మిడిల్లో ఉన్నాము. ఇప్పుడైతే వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి ఫారెస్ట్ మొత్తం గ్రీనిష్ అయిపోయింది. వర్షం పడ్డప్పుడు ఇదైతే వాటర్, ఫారెస్ట్ నుంచి వాటర్ వెళ్ళే దారి, ఇది దారి చూసుకోండి. వాటర్కి ఇలా అయిపోయింది. కొంచెం ఇంత లోపలికి వచ్చినప్పుడు, ఇంత ఫారెస్ట్లో లోపలికి వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త అయితే వెళ్ళాలి. ఎందుకంటే అడవి పందులు అయితే ఉంటాయి. అవి అయితే అటాక్ చేసినాయంటే కొందరు ప్రాణాలు అయితే పోతాయి. ఎటు సైడ్
ఇలా స్ట్రైట్ పోతానైతే ఆ చెట్టు అయితే అనిపిస్తుందంట. ఆ చెట్టుకి అయితే ఫ్రూట్స్ ఉన్నాయా లేవో అయితే ఇప్పుడైతే నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము. ఉన్నాయి కదా ఫ్రూట్స్ అయితే మొన్న అనిపించినాయి. ఫ్రూట్స్ అయితే ఉన్నాయని మావాడైతే చెప్తాడు. ఫ్రూట్స్ లేకపోతేనైతే మంచి ప్లేస్ చూసుకొని అయితే క్యాంపింగ్ అయితే చేసి వీడియోని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఫారెస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా ఉంది. వెహికల్ కూడా రాదు. వెహికల్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాం కానీ వెహికల్ అయితే ఫారెస్ట్లోకి అయితే రాదు. అందుకనే మేమైతే నడుచుకుంటూనే అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 12:30 అవుతుంది. అయితే మిడిల్ ఫారెస్ట్ అంటే భయంకరమైన ఫారెస్ట్. పికాక్స్ అయితే అరుస్తున్నాయి, మీకు వినిపిస్తుందో లేదో అని. చూసుకోండి అటు సైడ్ ఊహించకపోరు ఎలా ఉందో చూడండి, ఎంత దిట్టంగా ఉంది అడవి మాత్రము. ఈ అడవిలో పులులు కూడా ఉంటాయి, కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. టైగర్స్ కూడా ఉన్నాయంటే ఎండ్ మా డే ఇడికి ఎండ్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ఎంత లోపలికి అయితే ఫారెస్ట్ లోపలికి అయితే చూడైతే చాలా రోజుల తర్వాత అయితే వస్తున్నాను నేను. దాదాపు ఒక 1 year అవుతుంది ఇంత లోపలికి ఈ ఫారెస్ట్లోకి రాక. ఇప్పుడైతే ఫారెస్ట్కి అయితే వచ్చేసాను. చూడండి దారి చూడండి ఎలా ఉందో. ఈరోజు క్లైమేట్ అంతా వర్షం పడేలా ఉంది. వర్షం పడుతుందంట వారా, వర్షం అయితే పడేలాగా ఉంది ఫ్రెండ్స్. వర్షం అయితే రాకముందుకే అయితే మనం అయితే క్యాంపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం ఫాస్ట్ అయితే నడుస్తున్నాను. హిట్ సౌండ్స్ ఏమో వస్తున్నాయి. వెళ్ళే దారిలో స్నేక్స్ ఉంటాయి, ఏమైనా అనిపించవచ్చు. కొంచెం చూసి కూడా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మన అటాక్ చేస్తే మాత్రం ఇబ్బంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఒక డ్యామ్ అయితే ఉంది. ఫారెస్ట్ మిడిల్లోనైతే ఒక డ్యామ్ ఉంది, ఇందులో వాటర్ కూడా ఉన్నాయి. చూసుకోండి మీకు ఏదో చూస్తాను. ఇది వచ్చేసి ఫారెస్ట్ మిడిల్లో డ్యామ్. ఇది ఇందులో వాటర్ కూడా ఉన్నాయి. చూడండి వాటర్ ఉన్నాయి ఇలా. ఇదైతే వర్షానికి, ఓన్లీ వర్షానికి వస్తాయి ఈ వాటర్ అనేది. వర్షానికి దీంట్లో ఏంటంటే ఎనిమల్స్ ఏంటంటే వాటర్ రానికైతే ఎనిమల్స్ అయితే వస్తాయి. చూడండి అచ్చులు చూసుకోండి ఎనిమల్స్. ఇటు సైడ్ పిగ్స్ వచ్చాయి. ఇప్పుడైతే మనమైతే రైట్ సైడ్ వెళ్తే కనుక మనకైతే ఆ ఫ్రూట్స్ అయితే అనిపిస్తాయని మా వాడు అయితే చెప్తున్నాడు. ఇవి ఫ్రూట్స్ లేవు కదా, లోపలికి అయితే ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు తెంపినవి మొన్న ఇదే చెట్టుకా? చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఫ్రూట్స్ అనేది చెప్పిన ఇదే ఫ్రూట్స్. చూసుకోండి ఫ్రూటు. ఇదైతే మనమైతే పైన అయితే తొక్క అనేది తీసేసి అయితే ఇలా తినాలి. ఈ ఫ్రూట్స్ మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఫ్రూట్స్ ఉన్న చెట్టుకి అయితే వచ్చాము. ఈ చెట్టు పేరు వచ్చేసి అయితే నక్కరవన్ల చెట్టు అంటారు. ఫ్రూట్స్ చూడండి దీనికైతే. ఇది వచ్చేసి నక్కరవన్ల ఫ్రూట్స్ అంటారు. ఇది వచ్చేసి తొక్క అయితే తీసేసుకొని లోపలైతే తినాలి, చాలా టేస్ట్గా ఉంది. చూసుకోండి ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. వీటికి అనేది ముళ్ళు ఉంటాయి, కొంచెం చూసుకోవడానికి అయితే తెంపుకోవాలి మనమైతే. ఇప్పుడైతే నేను తెంపేసాను చూడండి. ఇవైతే ఫ్రూట్స్ వచ్చేసి మనకి ఏ మార్కెట్లో కూడా దొరుకుతాయి, ఓన్లీ మన ఫారెస్ట్లో మాత్రమే దొరుకుతాయి. మార్కెట్లో ఇవి అయితే అమ్మరు. ఇవి ఏంటంటే నేచురల్ ఫ్రూట్స్ అన్నట్టు. ఇవి ఒక సీజన్, ఈ వర్షాకాలం సీజన్ మాత్రమే నడుస్తాయి, కాస్తున్నాయి. ఇవి ఓన్లీ ఒక 10-15 days మాత్రమే ఉంటాయి, తర్వాత మళ్ళీ కాయి. చూసారు ఫ్రెండ్స్, మనమైతే ఫ్రూట్స్ అయితే ఎంపుకున్నాము. ఫ్రూట్స్ అయితే ఎంపుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మంచి ఒక లొకేషన్, మంచి ప్లేస్ అయితే తీసుకొని అయితే మనమైతే ఆ ప్లేస్ మీద అయితే క్యాంపింగ్ అయితే ఇద్దాము. వచ్చేసేయండి నాతో. ఈ ఫ్రూట్స్ మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇదైతే మీరు కూడా మీ చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంటే కనుక అక్కడికి అయితే వెళ్ళి అయితే తెంపుకొని అయితే తినండి. ఇవి అయితే
ఎప్పుడు తప్ప మళ్ళీ మీకు 1 ఇయర్ పడుతుంది ఇవి కాయాలంటే, మళ్ళీ 1 ఇయర్కి అయితే మళ్ళీ కాస్తాయి. అందుకని ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఈ ఫ్రూట్స్. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి ఎక్కడైనా సరే ఆ ఫారెస్ట్కి అయితే వెళ్ళి ఈ ఫ్రూట్స్ అయితే తీసుకొని అయితే తినండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మనకైతే ఇప్పుడైతే మనకైతే ఒక ప్లేస్ అయితే మంచి ప్లేస్ అయితే కనబడుతుంది. ఈ కొండనైతే ఎక్కి ఈ కొండపైన అయితే మనం అయితే క్యాంపింగ్ ఇద్దాము. వచ్చేసాను ఫ్రెండ్స్ నాతోని. చూసారా మనకైతే ఈ ఫారెస్ట్లో ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ మిడిల్లోనైతే మనకైతే పెద్ద కొండనైతే అనిపించింది. ఇదైతే ఎక్కేసి మనమైతే ఈ కొండపైన అయితే క్యాంపింగ్ అయితే ఇద్దాము. దీని నుంచి లొకేషన్స్ కూడా బాగా అనిపిస్తుంది. చూపించాడు సైడ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, మా విలేజ్ ఫారెస్ట్ ఎంత దిట్టంగా ఉందో. మొత్తం గ్రీనిష్ అయిపోయింది. మనమైతే మంచి ప్లేస్ అయితే తీసుకొని ఇప్పుడైతే దీని మీద అయితే మనమైతే క్యాంపింగ్ అయితే ఇద్దాము. ఈయనైతే క్యాంపింగ్ ఇద్దాము, ఇక్కడ పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. మనమైతే క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఏమేమి తెచ్చుకున్నామంటే మీకైతే చూస్తాను. ఈరోజు అయితే మన క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్ అయితే 1 లీటర్ అయితే థమ్స్అప్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక 3 గ్లాసులు వచ్చేసి బింగో ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి బఠానీస్, ఇది కూడా బఠానీసే. ఇదేంటి, ఇది వచ్చేసి అయితే ముందాలు. ఇది వచ్చేసి అయితే స్వీటేనా ఇది? స్వీట్ బిస్కెట్ అంట. ఇది టేస్ట్ చూద్దాం ఫస్ట్ అయితే ఎలా ఉందో. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడైతే కూర్చొని అయితే క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయితే ఇద్దాము. ఇట్స్ ఏ క్లారిటీ, ఎటు వస్తుంది క్లారిటీ? ఇటు సైడ్ ఓకేనా? ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనమైతే క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్ అయితే 1 లీటర్ థమ్స్అప్ అయితే తీసుకున్నాను. 2 ముందాలు అయితే 2 తీసుకున్నాను. ఇవైతే పచ్చ బఠానీస్ అంటారు. ఇవైతే ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఒక బింగో ప్యాకెట్. ఇది వచ్చేసి స్వీట్ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. అయితే థమ్స్అప్ అయితే పోసుకొని అయితే తాగుదాం. స్వీట్ అయితే టేస్ట్ బాగుంది. దీని కాస్ట్ ఎంతరా? ఇది వచ్చేసి 5 రూపీస్ అంట. ఈ ప్యాకెట్స్ మొత్తం 5 రూపీస్. ఇది వచ్చేసి 50 రూపీస్. 55 థమ్స్అప్. చూడండి, సండేనైతే మనం ఇలాంటి ఫారెస్ట్లోకి వచ్చేసి అయితే మంచి ఆక్సిజన్ అయితే ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది. మైండ్ అయితే రిలీఫ్ అవుతుంది. ఏ టెన్షన్స్ ఉన్నా అని అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా వచ్చేసి మీ దగ్గరలో ఉన్న ఫారెస్ట్ మీరు కూడా అంతే సండేనైతే ఒక క్యాంపింగ్ అయితే తీసుకొని, డైలీ జాబ్ చేస్తాం కాబట్టి అవన్నీ మైండ్ డిస్టర్బ్ చేసి ఉంటుంది. ప్రతి సండేనైతే ఇలా మన దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వచ్చేసి అయితే క్యాంపింగ్ అయితే తీసుకోవాలి. అక్కడ నిలబెట్టి స్టాండ్ వేసి నిలబెట్టి వచ్చేసి వస్తానా? తిన్న తర్వాతనైతే మనమైతే డ్రోన్ షాట్ అయితే వేసుకుందాము. అప్పటివరకు అయితే తిందాము. ఇప్పుడైతే గైస్ మనమైతే డ్రోన్ అయితే ఫారెస్ట్ పైనకైతే ఎగిరిస్తున్నాం. చూడండి, లొకేషన్స్ అయితే 100% అయితే సూపర్ ఉంటాయి. ఇలాంటి లొకేషన్స్ అయితే ఏ యూట్యూబర్ అయితే యూజించాడు, నేనైతే 100% ఇస్తాను. నేనైతే ఇప్పుడు అయితే డ్రోన్ అయితే ఆల్రెడీ పైకి అయితే వెళ్ళిపోయింది. ఈ లొకేషన్స్ చూడండి, ఫారెస్ట్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఫారెస్ట్ మొత్తం గ్రీనెస్టే అయిపోయింది. ఎందుకంటే రీసెంట్గా అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఫారెస్ట్ మొత్తం ప్రతి ఒక్క చెట్టు అయితే గ్రీనెస్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క చెట్టు అయితే గ్రీన్, మంచి చిగురు, కొత్త చిగురు అనేది ప్రతి ఒక్క చెట్టుకి అయితే వచ్చింది. చూడండి, ఇలాంటి లొకేషన్స్ కావాలంటే మన ఛానల్ అయితే 100% అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలాంటి లొకేషన్స్ అయితే ఏ యూట్యూబర్ అయితే యూజించాడు, నేనైతే 100% ఇస్తాను. ఇలాంటి ఫారెస్ట్ అయితే ఇంతవరకు అయితే ఏ యూట్యూబర్ అయితే యూజించాడు. అలాంటిది అయితే నేనైతే రిస్క్ చేసి మరి సండే అయితే ప్రతి సండేనైతే ఫారెస్ట్కి వెళ్ళి మరి ఇలాంటి లొకేషన్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను.
చూసుకోండి, లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ ఇదంతా కనిపిస్తుంది, ఎంతైతే మీకు కనిపిస్తుందో అది మొత్తం ఫారెస్ట్, మా విలేజ్ ఫారెస్ట్. దాదాపు థౌజండ్స్ ఆఫ్ ఎకరాస్ ఉంటుంది, ఇది కౌంట్లెస్, కౌంట్ చేయలేనంత ఎకరాస్ అయితే ఉంటుంది. ఇందులో వైల్డ్ ఎనిమల్స్ కూడా ఉంటాయి, కానీ నాకైతే ఇంతవరకు అయితే ఏం కనిపించలే. పిజియన్స్ అయితే చాలా ఉంటాయి, పికాక్స్, పిజియన్స్, ఫాక్స్ అయితే ఉంటాయి, కొందరు టైగర్స్ కూడా ఉంటాయి అంటారు, కానీ నాకైతే ఇంతవరకు అయితే అనిపించలే. ఒకవేళ అనిపిస్తే మాత్రం మీ వీడియోని అయితే క్యాప్చర్ అయితే ఇద్దాము. వీడియోని అయితే ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేసారంటే మంచి మంచి లొకేషన్ అయితే 100% అయితే మిస్ అవుతారు. వచ్చేసి మొత్తం ఫారెస్ట్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ప్రతి సండేనైతే ఇంట్లో కూర్చొని ఖాళీ కూర్చొని ఏం చేయకండి, ప్రతి సండే మీ దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి అయితే వెళ్ళి ఒక 5 hours అయినా స్పెండ్ చేసి రండి. మీరు 1 week కష్టపడ్డ, ఏదైనా జాబ్ చేస్తారు కదా, పర్సనల్గా అందరూ జాబ్స్ చేస్తారు కదా, 1 week కష్టపడ్డ స్ట్రెస్ మొత్తం ఒక్కరోజు ఫారెస్ట్, ప్రతి సండే ఫారెస్ట్కి వెళ్ళి ఒక 5 hours 10 hours అంటే 5 hours, ఒక 2 hours 3 hours 4 hours, మోర్ దెన్ ఎంత కొన్ని అవర్స్ అయితే ఫారెస్ట్లో స్పెండ్ చేశారనుకో, 100% ఎత్తున మీ మైండ్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. ఏ ఆలోచనలు ఉన్నాయి, ఫారెస్ట్కి వెళ్ళి 100% అయితే ఒక 2 hours అన్నా స్పెండ్ చేయాలి. మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ మొత్తం, అంటే బాధలన్నీ మర్చిపోతారు. మన బాధలు, ఒళ్ళు బాధలు ఉన్నాయని అవన్నీ మర్చిపోతారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, మైండ్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది, ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి ఫారెస్ట్లో ప్రతి సండే అయితే మీరు కూడా క్యాంపింగ్ అయితే తీసుకోండి ఫారెస్ట్లో. నేనైతే ప్రతి సండే ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను 1 week కష్టపడేది మొత్తం 1 dayలో క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఫారెస్ట్ వెళ్ళిపోతా మైండ్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది అన్నమాట, రిలీఫ్ అయిపోతుంది. చూడండి లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చూసారు కదా లొకేషన్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే మనకైతే డ్రోన్తో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కాబట్టి మన డ్రోన్ అయితే కిందికి అయితే తీసేస్తున్నాను. కిందికి దించేసిన తర్వాత అయితే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇంకా చూసారుగా గైస్, మనం అయితే డ్రోన్తో అయితే షార్ట్స్ అయితే తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే డ్రోన్ అయితే ఇందులో సెట్ చేసుకున్నాము. డ్రోన్ వచ్చేసి ఇందులో సెట్ చేసుకుని అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. కొన్ని డ్రోన్ షాట్స్ అయితే మీకు చూపించాను, అదైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి లొకేషన్స్ అయితే మిస్ అవుతారు స్కిప్ చేసిరంటే. డ్రోన్తో అయితే షార్ట్స్ తీసడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకైతే 2:30 అవుతుంది. మనం తెచ్చుకున్న స్నాక్స్ అయితే తినేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోము. ఫ్రూట్స్ అయితే చూసారు, ఈ ఫ్రూట్స్ అయితే తిన్నారుగా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవైతే తిన్నావుగా మరి వాళ్ళ చూసారుగా గైస్, మనమైతే ఫస్ట్లోకి వచ్చేసి అయితే థమ్స్అప్ అయితే తీసుకొని, మనం తెచ్చుకున్న ఫస్ట్ థమ్స్అప్ వచ్చేసి తీసుకొని అయితే డ్రింక్ చేస్తున్నాము. లొకేషన్ చూపెట్టు ఒకసారి, ఇటు సైడ్ వచ్చేసి ఇదంతా చూపెట్టు ఒకసారి. సండే ఇలా ఫారెస్ట్లోకి వచ్చి మంచిగా చిల్ అవుతుండే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. లొకేషన్ చూడండి, ఫారెస్ట్ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. మనమైతే ఒక 1 లీటర్ థమ్స్అప్, కొన్ని అయితే కరాచీలు అవి ఇవి అయితే తీసుకున్నాము. ఇవైతే తాగేసి అయితే ఈరోజు అయితే ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేద్దాము. బఠానీలు కూడా చాలా బాగున్నాయి. కొత్త బఠానీలు, ఇది వచ్చేసి బింగోనా. ఇప్పుడైతే మనం అయితే బింగోని అయితే తిందాము. మీరు కూడా ఫ్రెండ్స్ సండే అయితే ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చొని టైంపాస్ అయితే వేయకొని దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి అయితే వెళ్ళి ఎంజాయ్ అయితే చేయండి. బింగోని అయితే టేస్ట్ చేద్దాం. బింగోని అయితే కొంచెం టేస్ట్ అయితే మామూలుగా ఉంది, అంత బాగాలేదు. బింగో పక్కన పెట్టి ఇది వచ్చేసి ముందాలు అయితే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది నాకు. ముందాలైతే
టేస్ట్ అయితే బాగున్నాయి. ఉన్నా ఇలా సండే సండే వచ్చేసి అయితే ఫారెస్ట్లో క్యాంపింగ్ చేయాలి కానీ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ సండేనైతే ఇక్కడ క్యాంపింగ్ చేద్దామో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ సండేనైతే ఈ క్యాంపింగ్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేద్దాం అనుకున్నాను. కంప్లీట్ అయితే చేస్తున్నాను. ఈ పచ్చబడలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. అప్పట్లో రోడ్డు మీదకి వచ్చి అమ్ముతుండే. చూసారు గైస్, మనమైతే ఫారెస్ట్లోనైతే క్యాంపింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసాము. నెక్స్ట్ సండే కూడా మళ్ళీ ఫారెస్ట్లోకి అయితే వచ్చేద్దాము. వచ్చేసి అయితే నెక్స్ట్ సండే వచ్చేసి అయితే ఫిష్ అన్న చికెన్ అన్న తీసుకొని అయితే కుక్ చేసుకొని అయితే తినబోతున్నాము. ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే 100% అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు గైస్, మన ఛానల్ అయితే మన వీడియోని అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతటితోనైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను గైస్. వచ్చే సండేతో మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.